Hi friends, welcome back to Karthik Vlogs. Friends, so ఏమంటారు దీన్ని ఆరెంజ్ తింటారా ఫ్రెండ్స్? మీరు తినకున్నా సార్ నేను తింటున్నా ఫ్రెండ్స్. సో ఈరోజు మనం అల్లు అర్జున్ అన్న హైదరాబాద్లో జరిగే ఈవెంట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో వెళ్ళాలనుకుంటాం, ఇప్పుడే టికెట్స్ అవైలబుల్గా దొరికాయి. సో లేట్ అవుతుంది కాబట్టి సో వెళ్తూ మాట్లాడుకున్నాం. ఫ్రెండ్స్ మేమైతే వెళ్తున్నాం అల్లు అర్జున్ అన్న ఈవెంట్కి. ఎంతమంది వస్తారో కింద కామెంట్ చేయరు, ఎవ తగ్గేది. సో ఫ్రెండ్స్ ఇప్పుడే మన ఈవెంట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో గాయస్ బాధాకరణ విషయం ఏంటంటే ఇంత దూరము అన్న ఈవెంట్ చూద్దామని చెప్పి వస్తే ట్రావెల్ చేసి వస్తే మాకు ఒక బ్యాడ్ లక్ అయితే జరిగింది. ఆన్లైన్ ప్రాసెస్ లేవంట, ఆన్లైన్ పాసెస్ అయితే లేవంట. వచ్చిన వాళ్ళు మొత్తం అప్సెట్ వెళ్ళిపోతారు. అందులో మేము కూడా అనుకుంటారా మీరు? మాకు పాసులు ఉన్నాయి. సో పాసులు అయితే దొరికేసినాయి, మనం అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం. సో వెళ్ళిపోతున్నాం, లెట్స్ వాచ్ ద ఈవెంట్. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్. Yes, we have our director Sukumar garu పుష్పాని క్రియేట్ చేసినటువంటి జీనియస్ క్రియేటర్ సుకుమార్ గారికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే మన దర్శక బాహుబలి డైరెక్టర్ రాజమౌళి గారికి స్వాగతం పలుకుతున్నాము. బాహుబలి 1, బాహుబలి 2 అలాగే RRR లాంటి సినిమాల్ని నాట్ నీడెడ్ బికాజ్ మొత్తం ఇండియా మొత్తం ఆర్ ప్రపంచంలో ఇండియన్స్ ఎక్కడ ఉన్నారో అందరూ కూడా ఆల్రెడీ టికెట్లు కూడా కొనేసుకుని ఉంటారని అర్థమైపోతుంది. జనరల్గా ఏదైనా గురించి మాట్లాడినా ఆ సినిమాకి ఏదో రకంగా ఎంతో కొంత హెల్ప్ అవ్వాలని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉంటాం. అండ్ ఈ సినిమాకి అవసరం లేదు, ఏం మాట్లాడక్కర్లేదు ఈ సినిమా గురించి. సో అందుకని సరదాగా ఐకాన్ స్టార్ అంటే అది. నమస్కారం అందరూ, ఎలా ఉన్నారు? ఒక మాట చెప్పాలి, మీకు అందరికి పుష్ప చాలా బాగుంటుంది, ఇంకా తగ్గేదేలే. హైదరాబాద్ హవాయి అందరూ బాగున్నారా? చాలా చాలా సంతోషంగా ఉంది. పుష్ప 1 తర్వాత మళ్ళీ ఇంత గ్రాండ్ స్కేల్లో, అంటే ఊహకు కూడా అందనంత ఎత్తులో ఉంది పుష్ప 2. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ పుష్ప 2. కూర్చోబెడతాడు, అక్కడ వర్క్ చేస్తాడు. అలా వర్క్ చేయించడం వల్ల వచ్చిన మూవీస్ నే పుష్ప 1, పుష్ప 2. లవ్ యూ డార్లింగ్, ఇస్ ప్యూర్ మై లవ్ టువర్డ్స్ యూ.
ఇది కథ కాదు, సినిమా కాదు, రాయడం కాదు, ఇది నీ పట్ల ప్రేమ తప్ప ఇంకేమీ లేదు. లవ్ యూ సో మచ్ డార్లింగ్, లవ్ యూ. ఇంకాసేపు ఉంటే అండ్ स्वागतम पलकुदामा. Are you ready? Turn on your phone flashlights, turn cheskondi, and here we go. Can we have some music, please? Ladies and gentlemen, here we have the icon of Indian cinema, the biggest brands in Indian cinema, the first Indian actor to achieve 1,000 crores pre-release business in Indian cinema, our very own icon star Allu Arjun garu. Allu Arjun garu, Vijay garu from Anvita, Jyoti garu, CMD from Happy Mobiles. Pushparaj. అందరినీ గుర్తించుకుని అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. వాళ్ళని థ్యాంక్ యూ చెప్పడం తప్ప ఇక్కడ ఏం లేదు నేను చెప్పడానికి. ఫస్ట్లీ ఈ ఫంక్షన్ని ఇంత బాగా I love my fans. Very దయచేసి అలా చేయకండి ప్లీజ్. Fight choreographers, especially Navakant Master, thank you so much. And Prakash Master, ఈ సినిమాలో పనిచేసిన అందరు టెక్నీషియన్స్ కబ్బా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ. అండ్ మై చెప్పే లోపల ఈ సినిమాకి లిరిక్స్ రాసిన బోస్ గారు, అన్ని లాంగ్వేజెస్ లో అన్ని శ్రీ ప్రసాద్ Baby, I love you. This is film with love and devotion. I hope it all touches your heart. And
Thank you each and everyone. I'd like to thank the Telangana Police for their cooperation. I'd like to thank everybody. ఈ హడావుడిలో ఏమైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. Last and of course the most important, my dear fans. My dear fans, I love you. మీ ప్రేమకి థ్యాంక్ యూ అబ్బా. మీ ప్రేమకి థ్యాంక్ యూ. ఐ లవ్ అంటే ఎంతో ప్రేమతో పిలుస్తాను, నా సొంతంగా ఫీల్ అయి పిలుస్తాను. ఐ లవ్ యూ మై ఆర్మీ, మై ఆర్మీ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను నిజంగా నా కష్టం రేపు ఈ సినిమా హిట్ అయితే మీకు అంకితం చేద్దామని వెయిట్ చేస్తున్నా, కానీ నా కష్టం మాత్రం మీకే అంకితం అబ్బా. నా కష్టం మీకు అంకితం. ఈ December 5th నా కోసం మిమ్మల్ని 3 ఏళ్ళు వెయిట్ చేయొచ్చా? ఈ December 5th నేను స్క్రీన్ మీద వచ్చినప్పుడు మీ అందరికీ నేను హాయ్ చెప్పినట్టే. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ మనసుల్లో ఈ పుష్ప క్యారెక్టర్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. నేను ఇది బయట వాళ్ళకి చెప్పను, కానీ నా ఫ్యాన్స్ మాత్రం చెప్తా, దిస్ ఫిలిం, దిస్ పుష్ప క్యారెక్టర్ విల్ టచ్ యువర్ హార్ట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకెవరైనా మర్చిపోయింటే క్షమించండి. లాస్ట్లో వెళ్ళేప్పుడు పంచ్ లేకుండా ఎలా చెప్తా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ అనుకుంటేవా? వైల్డ్ ఫైర్. పుష్పరాజ్ అస్సలు తగ్గేదేలే. ఎవడుకుంది చెప్పరా, అల్లు అర్జున్ ఆర్మీ అంటే పగిలిపోతే పుక్కరా. అమ్మ తోడు చెప్పుతున్న ఫ్యాన్ బేసు మాదిరా, ఎక్కడున్న కాలి మేము చూపిస్తాం చూడరా. ఫ్రెండ్స్, ఈవెంట్ అయితే కంప్లీట్ అవుతానికి 12 అవుతుందారా. సో ఈవెంట్ అయితే లేట్ కంప్లీట్ అయిపోయింది. సో లేట్ స్టార్ట్ అయ్యి లేట్ కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్గా మేమైతే వచ్చేసినాం అక్కడ నుంచి. సో లేట్ అవుతుందని సో ఇక్కడనే తింటున్నాం అన్నమాట. ఎట్లయింది? ఫీలింగ్స్ వస్తున్నాయి, ఫీలింగ్స్. సో అల్లు అర్జున్ అని ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో చిన్నగా ఉన్నప్పటి నుంచి లైవ్గా ఇప్పుడే చూసినా. నేను స్టేజ్ ఎక్కి ఫోటో తీద్దాం అనుకున్నాను, అన్న రావద్దన్నాడు, అందుకనే రాలేదు, పోలేదు. ఇక అవన్నీ కాదని నా లైఫ్లో నా డ్రీమ్ అంటే విజయ్ లైవ్గా చూద్దాం అనుకుని ఎప్పుడో మేనిఫెస్ట్ చేసినా అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్ అన్నది చిన్నగా ఉన్నప్పటి నుంచి డ్రీమ్, అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ పర్సనల్గా మీట్ అవ్వడమే. సో ఇది కూడా మేనిఫెస్టేషన్ చేస్తున్నా. సో ఇది కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా జరుగుతుంది. ఏమంటాం? అంతే నాకని ఈ బ్లాగ్కి ఇంతే ఫ్రెండ్స్. ఫైనల్గా మన అన్న మూవీ 3 సంవత్సరాల తర్వాత థియేటర్లోకి వస్తుంది. సో థియేటర్లు అంతా రచ్చ ఉంటాయి. సో ఆల్రెడీ అవన్నీ మనకి తెలిసిందే కాబట్టి సో నెక్స్ట్ మన మూవీ రోజు ఆ బ్లాగ్ తీయడానికి ప్రయత్నిస్తా. సో ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు. మళ్ళీ ఇంకో బ్లాగ్తో కలుద్దాం. అంతవరకు కానీ మన చేసిన వీడియో అక్కడ ప్లే అవుతుందని చాలా కోరికుండే. సో ప్లే కాలే. సో మన వీడియో సుకుమార్ సార్ దాకా చేరుకోవడానికే మనం ఆ వీడియో తీసినాం. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన కవర్ సాంగ్ కార్తిక్లో ఆ వీడియో పెట్టినా చూసేయండి. సో బాయ్.